జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ పితామహుడు మండల కమిషనర్ నిర్మాత బీపీ మండల్ 108వ జయంతి వేడుకలను బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇంతవరకు దేశ ప్రధానులుగా ఇటు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఒక్కసారి కూడా బీసీ నేతలు కాలేదని బీసీ నాయకులు అన్నారు. 56% ఉన్న బీసీ జనాభాకు 25% లోపే రిజర్వేషన్లు కల్పించడం దారుణమని పేర్కొన్నారు. బీసీలందరూ ధైర్యంగా ఉండి ఐక్యంగా ఉండి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు వచ్చే విధంగా పోరాటాలు చేసి రిజర్వేషన్లు సాధించుకోవాలని అన్నారు. అధికారాన్ని అగ్రకులాలకు అప్పచెప్పారు. వాళ్ళ ఏలుబడిలో మనం ఇప్పుడు బతుకుతూ ఉన్నాం. ఇన్నాళ్ళకు కూడా మనకు కాస్తంత సోషల్ ఎట్లా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ దేశంలో అంతటా మెజారిటీగా అగ్రకులాలనే రాజ్యం నడవబట్టి మనం వేదికే చెప్పుకుంటున్నాం. ఎక్కడ అధికారంలో మనం ఎక్కడ ఉన్నామని మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకొని బహుజన రాజ్యాధికారం కోసం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ బీపీ మండల్ గారు చేసినటువంటి మార్గంలో ఇప్పటికైనా మనం కలిసికట్టుగా ఐక్యమత్యంతో పనిచేయాలి, కృషి చేయాలి, సాధించుకోవాలని చెప్పి మండల్ కమిషన్ చైర్మన్ రిజర్వేషన్ల పూర్తి ప్రదాత బీపీ మండల్ గారి 108వ జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా ఘనంగా ఇవాళ అర్పించడం జరిగింది. మిత్రులారా, భారత సమాజాన్ని ఒక మనుషులుగా గుర్తించింది బాబు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే మరెందరో వీరుల త్యాగాల వలన సమాజాన్ని మనుషులుగా గుర్తించిన క్రమం. అయితే ఈ భారత సమాజం లోపల ఓబీసీలకు మనుషులుగా గుర్తించి విద్యా ఉద్యోగాల లోపల హక్కులు కల్పించింది మన విజయేశ్వరి ప్రసాద్ మండల్. మిత్రులారా, ఒకసారి విజయేశ్వర్ ప్రసాద్ మండల్ బీపీ మండల్ గారి 108వ జయంతి సందర్భంగా చేసిన విజయేశ్వర్ ప్రసాద్ మండల్ 1918 ఆగస్టు 25న బీహార్ పాట్నా రాజధానిలో ఒక భూస్వాముల కుటుంబంలో జన్మించిన మహా వ్యక్తి. భూస్వాముల కుటుంబంలో జన్మించినా కూడా అతను చిన్నప్పటి నుంచే సామాజిక న్యాయం వైపు ఒక సామాజిక బాధ్యత ఏర్పరచుకొని ముందు నడిచి తనకున్న భూములను కూడా దానం చేసిన మహనీయుడు బీపీ మండల్. అదే ప్రాసలో నడుచుకుంటూ రాజకీయ అరంగేటం చేసిన 1968లో బీహార్కు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి బీసీ చెప్పుకోవచ్చు. అయినా కూడా అప్పుడున్న రాజకీయ సమీకరణలు ఒత్తిడిల వల్ల 47 రోజులకే ముఖ్యమంత్రి పదవిని పునఃప్రాయంగా బదిలివేసి రాజీనామా చేసేసిన ఏకైక భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే బీపీ మండల్. ఎందుకోసం చేశాడు? బీసీలకు, ఓబీసీ వర్గానికి సామాజిక న్యాయం అందుతలేదు, సామాజిక న్యాయం అందాలని అప్పుడు ప్రారంభించిన పోరాట ఫలితమే ఈరోజు 1991లో మండల కమిషన్ ఏర్పాటు చేసిన బీపీ సింగ్ గారి ప్రభుత్వంలో బీసీలకు 27% రిజర్వేషన్. సామాజిక
ముందుండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానాలలో అన్ని రంగాల్లో ముందుండాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. వారి గురించి కూడా కొంత ముందు తరానికి వారు చేసిన సేవలు కానీ వారి విధానము మార్పులలో తీసుకొచ్చిన విధానాలు కానీ యువతకు నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బీపీ మండల్ గారి 108వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా బీసీ ఐక్యవేదిక హుస్నాబాద్ వారు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో కావచ్చు 27% రిజర్వేషన్లు ఉన్నాయంటే అది బీపీ మండల్ గారు ఆనాడు కమిషన్ ద్వారా మనకు అందించినటువంటిదే. మరి దేశానికి ముఖర్జీ దేశాయ్ గారు 1970వ సంవత్సరంలో ప్రధానిగా ఉన్నప్పుడు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, బలహీన వర్గాల్లో ఎంతమంది వెనుకబడి ఉన్నారు, వారందరికీ కూడా దేశవ్యాప్తంగా సుమారు 2 సంవత్సరాల పాటు వారి ఆర్థిక స్థితిగతులను అన్ని చూసి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ను 1980 వరకు డిసెంబర్లోగా పూర్తి చేస్తే ఆ పూర్తి చేసినటువంటి రిపోర్టు మన బలహీన వర్గాలకు అమలు కావడానికి, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి 10 సంవత్సరాలు పట్టింది. బీపీ సింగ్ గారి నేతృత్వంలో మన ముఖ్యమంత్రి స్వర్గీయులు బీపీ మండల్ 108వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ బీసీ ఎస్టీ సోదరులు అందరూ ఐక్యమత్యంగా ఆయన జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చుటలో బీసీలే కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ వాళ్ళ చేతుల దాదాపు స్వతంత్రం వచ్చేరాక దాదాపు 10-20 లక్షల మంది చనిపోయారు. బీసీలు తమ త్యాగాల ఫలితంతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన చరిత్ర మనకు అందరికీ తెలుసు. అయితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో అప్పుడున్న పరిస్థితులలో అంబేద్కర్ గారు బీసీలకు కూడా జనాభా లెక్కల ప్రకారం మనకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు. కానీ దాన్ని తొక్కిపెట్టారు. వాస్తవంగా బీసీలకు సంబంధించి దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మొరార్జీ దేశాయ్, బీపీ మండల్, బీపీ సింగే వీళ్ళే మన బీసీలకు అన్నం పెట్టారు. ఆ 27% రిజర్వేషన్లే ఇప్పుడు ఎన్నికలలో కావచ్చు, విద్యా సంస్థలలో కావచ్చు, అదేవిధంగా వివిధ రంగాలలో అవే ఇప్పటి వరకు వస్తున్నాయి. కానీ బీసీలకు ఇప్పుడున్న పరిస్థితులలో అగ్రవర్ణాలు ఏ పోరాటం చేయకపోయినా, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయకపోయినా, రాష్ట్ర రాజధానిలో ధర్నా చేయకపోయినా, ఢిల్లీలో ధర్నా చేయకపోయినా వాళ్లకు అన్నం పెట్టేటోడు మనోడు ఉంటే వారికి ఎంతసేపు లేట్గా పోయినా కూడా మంచి అన్నం దొరుకుతుంది అన్నట్టు వాళ్లకు ఇవాళ 10% రిజర్వేషన్. బీపీ మండల్ గారి 108వ జయంతి కార్యక్రమం సందర్భంగా అధ్యక్షులు మాట్లాడినారు. బీపీ మండల్ గారు బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా మరియు బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసి బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం లోపల ఆయన ఎనలేని కృషి చేయడం అనేటువంటి జరిగింది. మరి అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 27% రిజర్వేషన్ను బీసీలకు కల్పించాలని బీసీ కమిషన్ చైర్మన్గా ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఇప్పటికి కూడా రిజర్వేషన్లు కల్పించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా బీసీల యొక్క హక్కులను విధి విధానాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి ఆ రాజ్యాంగం ప్రకారమే మనం నేటికి రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం. కానీ వాస్తవంలోకి వెళ్తే గత దశాబ్ద కాలంగా ఈ రిజర్వేషన్లను తొలగించాలనేటువంటి ఒక పెద్ద కుట్ర చాలా మంది మనువాదులు చేస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఈ రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి కుట్రలో బాగా ఉద్యమాలు చేయడానికి తెరలేపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటిని మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలమంతా ఐక్యంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయిందో మనం రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం అనేటువంటి భ్రమల్లో ఉన్నాం. కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో చాలా మనం నష్టపోతా ఉన్నాము. అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యారంగంలో సరిగా రిజర్వేషన్లు అమలు కావడం లేదు. తర్వాత ఉద్యోగ రంగాలలో అయితే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ పరం అయిపోయినాయి. అసలు మనకు రిజర్వేషన్ లెక్కేసుకుంటారో ఎవరికైతే